ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. యుద్ధం తీవ్రం ఎక్కువైందండి. ఎందుకంటే అమెరికా ప్లస్ ఈ యుద్ధం చూస్తూ ఉంటే ఇప్పటికే ఆగేటిగా లేదు. ఎందుకంటే ఈ గల్ఫ్ దేశాల్లో ఇరాన్ అమెరికా స్థావరాల మీద కావచ్చు, ఇజ్రాయెల్ స్థావరాల మీద కానీ ఇరాన్ గట్టిగా పోరాడుతుంది. ఇరాన్ సుప్రీం మరణించడం, ఆయన భార్య కూడా మరణించడం జరిగింది. అయినా ఇరాన్ మొత్తం అమెరికా స్థావరాల మీద ప్లస్ ఇజ్రాయెల్ స్థావరాల మీద ఎదురు దాడికి దిగింది. అమెరికాకు తోడుగా రంగంలోకి బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వచ్చినాయి. అలాగే ఇరాన్కు మద్దతుగా ఇరాకీ సాయుధ వాళ్ళు సపోర్ట్ చేశారు. ఈ దాడులు 4-5 వారాలు కొనసాగుతాయనేది ట్రంప్ చెప్తున్నది. ఇరాన్పై కొన్ని అరబ్ దేశాలు దాడి చేస్తాయని కూడా ప్రకటిస్తున్నాడు. చర్చల కోసం ప్రయత్నించట్లేదని స్పష్టం చేసిన ఇరాన్, ఇజ్రాయెల్, ఇరాక్, గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు. ఇరాన్ అయితే మొత్తం ఇజ్రాయెల్ కానీ ఇరాక్, గల్ఫ్ దేశాలపైన ఇరాన్ క్షిపణి దాడులు చేస్తుంది. చమురు రిఫైనరీలపై దాడి, మొత్తం సరఫరా బంద్ చేయడం, ఇరాన్పై మరింతగా ఇరుసుపడుతున్నాయి ఇజ్రాయెల్ కానీ అమెరికా వాళ్ళు కానీ. ఇంకా చూసుకుంటే అక్కడ భారతీయులంతా చాలామంది కూడా ఈ సౌదీ అరేబియా కావచ్చు, కువైట్ కావచ్చు, ఆ దేశాల్లో చాలామంది ఉన్నారు. దీని మీద కూడా మన చంద్రబాబు నాయుడు గారు అక్కడ వాళ్ళను రప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. చూసుకుంటే పోతే ఇరాన్ సుప్రీం భార్య చనిపోవడం అని తెలుస్తుంది. ఇరాన్పై దూకుడు దాడులు. ఇజ్రాయెల్, అమెరికా ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగరాల్లో భీకర దాడులకు దిగాయి. చాలామంది ఇరాన్ మీద ఇరుసుకుపడుతున్నాయి అమెరికా, ఇజ్రాయెల్. ప్లస్ ఇంకా చూసుకుంటా పోతే మన వారిని తీసుకురావడం ఎలా? ఈజిప్టు, పశ్చిమ దేశాల్లో 90 లక్షల మంది భారతీయులు ఉన్నారంట. వారి పరిస్థితిపై కేంద్రం దృష్టి. భారతీయుల భూమార్గంలో వెళ్ళిపోవచ్చు, ఇరాన్ సూచన. ఇంకా అట్లా చూసుకుంటే ఈ సౌదీ, బహ్రెయిన్, జర్దాన్ దేశాధినేతలకు మోడీ గారు ఫోన్ చేశారు. దాడులను ఖండించిన ప్రధాని భారతీయుల క్షేమంపై ఆరా. ఇంకా అట్లాగే 357 అంతర్జాతీయ విమానాలు కూడా రద్దు చేశారు. అల్లర్లు జరిగే ఛాన్స్ ఉంది, జాగ్రత్త అని అన్ని రాష్ట్రాలకు కేంద్రం లేఖ కూడా రాసింది. ఇంకా చూసుకుంటా పోతే ఈ యుద్ధం ఇంతటితో ఆగేటిగా లేదు. ఇంకా టైం పడి యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. ఎందుకంటే గల్ఫ్లోని చమురు శుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నారు ఇరాన్. సౌదీలోని అతిపెద్ద కేంద్రంపై దాడి, తాత్కాలికంగా మూసివేత. ఇరాన్ కూడా ఇరుసుకుపడుతుంది. గల్ఫ్లోని శుద్ధి చమురు కారాగారాలపై కూడా చేస్తుంది. ఇంకా చూసుకుంటా పోతే ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్. బగ్గుమంటున్నాయి చమురు ధరలు, విపరీతంగా రేట్లు పెరిగిపోతున్నాయి. దీని మీద ఏమి అంటే పశ్చిమాసియా, అమెరికా ప్రజలకు ఇరాన్ తీవ్ర ముప్పుగా పరిగణించింది. పశ్చిమాసియాలో ఉగ్రవాదులకు నిధులను, ఆయుధాలను సరఫరా చేస్తుంది. ఇరాన్పై ఆపరేషన్లో ఒక విషయం స్పష్టం: స్వదేశ క్షిపణి సామర్థ్యాన్ని, నౌకాదళాన్ని నాశనం చేయడం, అణు ఆయుధాలు తయారు చేయకుండా అడ్డుకోవడమే మా లక్ష్యమని ట్రంప్ చెప్తున్నారు. ఎందుకంటే ఇరాను తీవ్రవాదులకు సహాయం చేస్తుంది, అణుబాంబులు తయారు చేస్తుంది. వాటిని నివారించేదానికే మేము దాడులు చేస్తున్నామని మన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తున్నాడు. అలాగే ఇంకా చూసుకుంటా పోతే ఈ అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య యుద్ధము తీవ్ర రూపం దాల్చుతుంది, మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తుంది. సోమవారం అనేక ప్రాంతాల్లో దాడులు కొనసాగినాయి. ఇరాన్కు మద్దతుగా మిలిటెంట్ గ్రూపులుగా రంగంలోకి దిగడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగినాయి. ఇరాన్ ఆయుధ కారాగారాలను అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యంగా చేస్తుండగా గల్ఫ్ దేశాల్లోని చమురు శుద్ధి కేంద్రంపై ఇరాన్ దాడులకు దిగుతుంది. ఇరాన్కు కొన్ని దేశాలు, ఇట్లా ఇజ్రాయెల్, అమెరికా కూడా కొన్ని దేశాలు మద్దతు పలుకుతున్నాయి. ఈ మద్దతు పలకడం వల్ల కూడా యుద్ధం ఇప్పుడే ఆగేటిగా లేదు. ఇంకా 4-5 వారాలు కూడా వస్తుంది. నష్టం ఎక్కడ? తీవ్రమైతే రూపాయి విలువలే.
బంబెత్తులెత్తిన ముడి చమురు, చాలా ఆవిరి, ఎంతో ముడి సరుకులు పోతున్నాయి. మరి ఏం చేస్తాం, మరింత భీకర దాడి చేస్తామంటున్నాడు ట్రంప్. ఎందుకంటే ఉగ్రవాదం ప్రోత్సహిస్తున్న ఇరాన్ అంతలకంగా వదలము అనేది ఇజ్రాయిల్, అమెరికా రెండు ఒకటై ఇరాన్ మీద దాడి చేస్తున్నాయి. ఈ ఇరాన్లో అట్లాగే యుద్ధంలో అమెరికాతో కలిసి పనిచేసేందుకు సిద్ధమంటున్నారు ఫ్రాన్సు, జర్మనీ ప్రకటించాయి. తన సైన్యాన్ని పంపబోమని బ్రిటన్ వెల్లడించింది. ఇరాన్కు నిర్ణయాత్మకంగా దెబ్బతీస్తామని ఇజ్రాయెల్ ప్రధాని చెప్తున్నాడు. పరిస్థితి ఏమిరంటే ఎవరికి అక్కడ. కానీ యుద్ధం అవుతే ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు కావచ్చు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు, భయపడుతున్నారు. ఎందుకంటే మన వాళ్ళు కువైట్లో ఎక్కువ ఉంటారు, గల్ఫ్లో కూడా చాలామంది ఉంటారు. కాబట్టి ఈ కువైట్లో యుద్ధం, ఈ ఇరాన్ ఎక్కడ దాడులు చేస్తుందో తెలియదు. ఈ ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తుంటే ఇరాను అమెరికా స్థావరాల మీద, ఇజ్రాయెల్ స్థావరాల మీద తీవ్రం దాల్చింది. కాబట్టి ఈ యుద్ధము ఇంతటితో ఆగేటిగా లేదు. ఇది ఇంకా 3-4 వారాలు నడవచ్చు అనేది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే యుద్ధం అంతలోకంగా పోయేటిగా లేదు, పరిస్థితి తీవ్రంగా ఉంది. అమెరికాకు మద్దతుగా నిలుస్తామన్న యూరప్, ఇరాన్కు దన్నుగా బరిలోకి మిలిటెంట్ గ్రూపులు, పశ్చిమాసియాలో విస్తరిస్తున్న ఘర్షణలు, ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా బాంబులు వర్షం, క్షిపణి కేంద్రాలు, యుద్ధ నౌకలే లక్ష్యం, 130 నగరాల మీద దాడి అంట, 600 మంది చనిపోవడం కూడా జరిగిందంట. అట్లాగే గల్ఫ్ దేశాలని ప్రవాసాంధ్రులను సురక్షితంగా తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఇంకా చూసుకుంటా పోతే ఈ సిక్కుల్లో ఈ ముడి సరుకులు అనేది చాలా ఎక్కువైపోయింది, రేట్లు కూడా ఎక్కువైపోతున్నాయి. చాలా ఈ యుద్ధంలో డాలర్తో పోలిస్తే కరెన్సీ మార్కు విలువ క్షీణిస్తుంది. ప్లస్ ఈ యుద్ధం ఇంకా 4-5 వారాలు నడుస్తుందని ట్రంప్ చెప్తున్నారు. మరి ఈ యుద్ధంతో మన ఇండియా వాళ్ళు కూడా చాలా దేశాల్లో ఉన్నారు. వాళ్ళని సురక్షితంగా తీసుకురావాలని రాష్ట్ర సీఎంలు కూడా ప్రయత్నిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు అయితే ఆయన భారతీయులను సురక్షితంగా తీసుకురావడానికి కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈ యుద్ధం ఇంతటితో ఆగేటిగా లేదు, ఇంకా టైం కూడా పడుతుందని, ప్లస్ ఇరాన్ను మొత్తము సర్వనాశనం చేసినంత వరకు ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ వెనక్కు తిరిగే పార్టీ లేదు. ఎందుకంటే ఇరాన్ మరణాయుధాలు ప్లస్ తీవ్రవాదులకు సపోర్ట్ చేయడం, ఈ అణుబాంబులు తయారు చేయడం, వీటి వల్ల ఆ ఇరాన్ దేశం మీద అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ దాడులు చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి.